నమస్తే ఫ్రెండ్స్, మిత్రులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఎక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగును అక్కడక్కడ మారుతి ఆనంద బాష్పములు నిండిన కళ్ళతో చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును. శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పౌర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠనం, రామాయణం జపం చేస్తారు. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని హనుమాన్ జయంతి రోజున సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హనుమాన్ ఆలయంలో దర్శించుకొని ఎర్రటి ప్రమిదలు జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే వారికి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. హనుమంతుని ఆలయంలో ఆకు పూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఇతి బాధలు తొలగితాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజ చేసే భక్తులు పూజ మందిరము శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవాలి. హనుమాన్ చాలీసా, ఆంజనేయ సహస్రనామము, హనుమాన్ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి 5 జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవాలి. ఈ రోజున హనుమాన్ చాలీసా పుస్తకములను దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకం. అలాగే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెబితే భయపడి పారిపోతాయి. మహా రోగాలు మటుమాయం అవుతాయి. శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి. మంచి బుద్ధి కలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ధైర్యం వస్తుంది. హనుమంతునికి 5 సంఖ్య చాలా ఇష్టం. అందుకే 5 ప్రదక్షిణలు చేయాలి. అరటి, మామిడి పళ్ళు అంటే ఆయనకు ప్రీతి. హనుమాన్ చాలీసాను చైత్ర పౌర్ణిమ నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండలం కాలం పాటు రోజుకు 1, 3, 5, 11 లేదా 41 సార్లు పారాయణం చేస్తారు. దీనివల్ల చేపట్టిన కార్యం, అనుకున్న పనులు త్వరగా తీరిపోతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు మండలం కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పండ్లు నివేదించాలి. ఈ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని భావిస్తారు. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ చేయండి. ఎక్కువ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.